హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం అడిషన్స్ అనేవి ఎలా చేయాలని చూసాం కదా. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్స్ చూద్దాం. తీసివేతలో ఫస్ట్ డిజిట్కి ఎలా అంటే ఇది ఎలా అంటే ఫస్ట్ డిజిట్ ప్లస్ ఫస్ట్ డిజిట్ ఈక్వల్స్ టు 10 అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా అయితే మనకు ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అంటే ఎలా అంటే 1కు ఎంత కలిపితే 10 అవుతుంది? 9, 2కు 8, అలాగే 8కి 2, 3కి 7, 4కి 6, 5కి 5. 2 డిజిట్ 100 కావాలి. 10, 90, 100, 20, 80, అలాగే 21, 71 కూడా 100 అవుతుంది. ఓకే అండి, మనం ఇప్పుడు ఈ సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేయాలో ప్రాబ్లమ్స్ ద్వారా చూద్దాము. ఇప్పుడు 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 7లో నుంచి 3 తీసేస్తే ఎంత? 4. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ ఈ రెండు నెంబర్స్లలో పైన డిజిట్ పెద్దగా ఉందా, కింద డిజిట్ పెద్దగా ఉందా అని చూసుకోవాలి. ఒకవేళ పైన డిజిట్ పెద్దగా ఉందనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ తీసివేయచ్చు. 4లో నుంచి 1 పోతే ఎంత? 3. సో 74లో నుంచి 31 తీసేస్తే 43. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7లో నుంచి 3 తీసేసి ఎంత? 4. నెక్స్ట్ అయితే ఇప్పుడు 5, 8 పెద్దగా ఉంది, 5 చిన్నగా ఉంది. సో మనం ఇందులో నుంచి తీసేలేం కాబట్టి మనం ఇక్కడ 7, 3 అంటే 4, ఇక్కడ 7, 3 అంటే 4 డైరెక్ట్గా రాసేసాం. ఎందుకంటే ఇక్కడ పైన ఉన్న దానికంటే చిన్న వాల్యూస్ అనేది చిన్నగా ఉంది. సో మనము ఇది తీసేస్తే ఎంత వచ్చిందో అంత డైరెక్ట్గా రాసాము. బట్ ఇక్కడ అలా రాయకూడదు, ఎందుకంటే దీని 7 పక్కన ఉన్న వాల్యూ ఈ పైన ఉన్న దానికి కంటే కింద ఉన్నది పెద్దగా ఉంది. సో మనం ఇక్కడ 4 రాయద్దు, ఒకటి తీసేసి 3 రాయాలి అనమాట. నెక్స్ట్ 8కి ఎంత కలిపితే 10 వస్తుంది? 2 కదా, 2. ఇప్పుడు ఈ 2ని ఇక్కడ పైన డిజిట్లో ఉన్న 5ని యాడ్ చేయాలి. 5 + 2 అంటే 7. సో 7, దీనికి ఆన్సర్ ఎంత? 37. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 8లో నుంచి 2 తీసేస్తే ఎంత? 6 వస్తుంది. 6 వస్తే డైరెక్ట్ 6 రాసేసుకోకండి. ఒకవేళ స్టార్టింగ్ అయితే ఇట్లా 6 రాసుకోండి పక్కకు. నెక్స్ట్ పక్క నెంబర్ చూసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 1లో నుంచి మనం 3ని తీసేయగలుగుతామా? తీసేయలేం. సో ఇది ఒకటి తగ్గించి రాయాలంటే 5 రాసుకోవాలి. ఇప్పుడు 3కి ఎంత కలిపితే 10 వస్తుంది? 7. 7 + 1 ఎంత? 8. 8 రాసేయాలా అంటే ఇప్పుడే రాయదు, పక్కన చూసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఒకటి తగ్గించి రాయాలి అంటే 7 రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చూసుకోవాలి. 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? 4. 4 + 5 ఎంత? 9. ఇందులో నుంచి ఈ నెంబర్ తీసేసి మనకు 579 వస్తుంది. ఇదేంటి ఈజీగానే ఉంది కదా అంటే మనము ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అవునా, మనం దీన్ని ఎలా తీసేయాలి? నార్మల్ పద్ధతిలో చూస్తే ఇప్పుడు మనం ఇట్లా అప్పు తెచ్చుకునే కదా చేస్తాము. ఇప్పుడు 15 వస్తుంది. 15లో నుంచి 6 తీసేస్తే ఎంత అవుతుంది? 9. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది? 8. మళ్ళీ ఒకటి అప్పు తెచ్చుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ 17 ఉంటుంది. 17లోకి 9 తీసేస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది? 3. మళ్ళీ అప్పు తెచ్చుకోవాలి. మళ్ళీ 13 అవుతుంది. 13లోకి 4 తీసేస్తే ఎంత? 9. మళ్ళీ ఇక్కడ అప్పు తెచ్చుకోవాలి. ఎంత? 12. ఓకేనా. 12 నుంచి 2 తీసేస్తే ఎంత? 8. మళ్ళీ ఇప్పుడు ఎంత? 6 ఉంటుంది. 6లోకి 3 తీసేస్తే ఎంత? 3 ఉంటుంది. అప్పుడు మనం ఇలా చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి. సో దీన్నే మనము ఈ ప్రాబ్లమ్ని నేను చెప్పిన పద్ధతిలో చేద్దాము. 3, 4, 4, 9, 6 సేమ్ అంతే. ఇప్పుడు 7, 3 తీసేస్తే ఎంత? 4. ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్ద ఉంది. సో ఒక నెంబర్ తగ్గించి రాయాలి. అలాగే 4కి ఎంత కలిపితే మనకు 10 అవుతుంది? 6. 6 + 3 ఎంత? 9. 9 రాస్తామా? ఇక్కడ పక్కన చూసుకోవాలి. ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇట్లా ఈక్వల్ వచ్చినప్పుడు కూడా మనము ఒకటి తగ్గించి రాయాలి. 9 వచ్చింది కాబట్టి ఇప్పుడు 8 రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అంతే. 4 తర్వాత 4కి ఎంత కలిపితే 10 అవుతుంది? 6. 6 + 4 అంటే ఎంత? 10. మళ్ళీ పక్కన నెంబర్ చూసుకోవాలి. చిన్నగా ఉంది 10 కాబట్టి 9 రాసుకోవాలి. నెక్స్ట్ 9కి ఎంత కలిపితే 10 వస్తుంది? 1. 1 + 8 9. మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. 6 కంటే ఇది ఏముంది? చిన్నగా ఉంది. సో 9 రాసుకోవద్దు, 8 రాసుకోవాలి. నెక్స్ట్ 6కి ఎంత కలిపితే 10 అవుతుంది? 4. 4 + 5 9. చూసే ఆన్సర్స్ ఇది మనం ఇది ప్రాక్టీస్ చేసి ఇది అవుతుంది. ఇట్లా అప్పు తెచ్చుకున్నాం 15, 16లోకి వెళ్ళి ఇట్లా తీయడం అంటే టైం ఎక్కువైపోతుంది. అండ్ అలాగే ఒక్కొక్కసారి మిస్టేక్ కూడా చేసేస్తాం. ఇప్పుడు అదే ఇలా ఇక్కడ 0 ఇవ్వలేదు, ఓన్లీ అంటే ఇట్లా 5 డిజిట్ 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నేను ఇక్కడ రాశాను అనమాట. ఇక్కడ 0 ఉండదు, నేను రాసుకున్నాను అనమాట. ఇలా ఇచ్చినప్పుడు పక్కన 0 రాసుకోవాలి. అయితే 4 నుంచి తీసేస్తే 4. ఇక్కడ 9 ఉంది, 2 ఉంది. ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి నార్మల్గానే
తీసేయాలి. 9లోకి వెళ్ళి 2 తీసేస్తే ఎంత 7 రాసుకోవాలా రాసుకోవద్దు, ఎందుకంటే నేను పక్కన నెంబర్ చూసుకోవాలి కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సో మనము 6 రాసుకోవాలి. నెక్స్ట్ 4 6 + 2 8 పక్కన చూసుకోవాలి, ఇది చిన్నగా ఉంది. సో 7 రాసుకోవాలి. నెక్స్ట్ 8 2 + 3 5 పక్కన నెంబర్ చూసుకోవాలి. ఓకే 6లో నుంచి 5 పోతుంది కాబట్టి 5కి 5 రాసుకోవాలి. నెక్స్ట్ 5 నుంచి 6లో నుంచి 5 తీసేస్తే ఎంత 1. మన ఆన్సర్ 4 6 7 1 5 దీని ఆన్సర్. ఇలానండి, ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ టైం అవుతుంది, మనం బ్రెయిన్కి చాలా పని చెప్పాల్సి వస్తుంది. ఇలా అయితే ఈజీగా చేయొచ్చు. ఇంకా ఈ మోడల్లో మనం ఓల్డ్ మోడల్లో వేస్తే మనం మిస్టేక్స్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 18 ఉంది, 19 మళ్ళీ 14 15 ఇట్లా అంతా చేస్తే మనకు అంత తొందరగా కౌంట్ చేయడం రాదు, మిస్టేక్స్ కూడా చేసే అవకాశాలు. సో నేను చెప్పిన విధంగా చేస్తే మీకు ఈజీగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ నేను మల్టిప్లికేషన్స్ వీడియో చేస్తాను. అందులో చాలా మెథడ్స్ ఉన్నాయి, నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.